మొత్తానికి బిగ్ బాస్ నామినేషన్స్కి సంబంధించి ప్రోమో అయితే వదిలేశారు భయ్య. మరి ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే మాత్రం వేరే లెవెల్. అసలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సోనియా ఆకుల అదేవిధంగా ప్రేరణ మధ్య జరిగిన ఈ యొక్క మాటల యుద్ధం ఏదైతే ఉందో అది మాత్రం మైండ్ బ్లోయింగ్. నామినేషన్స్ మొత్తానికి కూడా ఫుల్ ఆన్ ఫైర్ అనమాట. మరి గతంలో చెప్పినట్లుగానే నాగమణి గంట కూడా శేఖర్ భాషతో అయితే ఆ మాటల యుద్ధం జరుపుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇది కంటెస్టెంట్స్ కుక్కలు మురిగినట్లుగా అన్న పదాన్ని కూడా వాడడంతో మరి అక్కడ రియాక్షన్ ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఈ రోజు రాత్రి అయితే తేలిపోతుంది. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే మనం లైవ్లో మాట్లాడుకున్నట్లుగానే ప్రతి విషయంలో కూడా సోనియా ఆకుల అయితే ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎక్కువ శాతం కూడా ఇర్రెస్పాన్సిబుల్ అన్న పదాన్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ పదం మరి అందరికీ వర్తించదు. నిజానికి ప్రతి ఒక్కరు కూడా అది ఈజీగా తీసుకోరు. మరి ఎదుటి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారన్న ఆలోచన కూడా లేకుండా ఆ పదాన్ని అయితే ప్రతిసారి కూడా ఉపయోగిస్తున్నారు. మరి అదేవిధంగా కుక్కర్ని నువ్వు సరిగ్గా చూసుకోవడంతో ఆ కుక్కర్ అది నా రెస్పాన్సిబుల్ కాదు అని కూడా ఆ ముక్క అయితే బేబక్ అనలేదు. కానీ అక్కడ ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ అన్న పదాన్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా వరకు కూడా డిఫెండ్ చేసుకుంటారు ఏంటనేది అయితే నామినేషన్స్ రచ్చ మాత్రం చాలా వేడివేడిగా ఉంది. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క హౌస్ మేట్తో కూడా సోనియా ఆకుల ఏంటంటే కొంచెం ఎనిమి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు నేను భావిస్తున్నాను. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.